ఐఎన్ఎస్ సూరత్ నీలగిరి వాక్షి జాతికి అంకితం చేసిన ప్రధాని ప్రపంచంలోని అత్యుత్తమ నౌకాదళ శక్తిగా భారత్ ఎదుగుతోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. బుధవారం ఆయన 2 అత్యాధునిక యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ సూరత్లను జలాంతర్గామి ఐఎన్ఎస్ వాక్షీర్లని జాతికి అంకితం చేశారు. ఈ 3 చేరడంతో భారత నౌకాదళ సామర్థ్యం మరింత పెరగనుందని మోడీ అన్నారు. గత 10 ఏళ్లలో నౌకాదళంలో 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములు చేరాయని తెలిపారు. ఈ 3 కూడా భారత్లో తయారు చేసినవేనని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే విషాదం నింపిన పతంగులు అంటూ గాలిపటాలు ఎగరేస్తూ 3 మృతి. తెలంగాణలో నిర్మల్, యాదాద్రి రంగారెడ్డి జిల్లాల్లో ఘటనలు. పండగ పూట ఎగరవేసిన గాలిపటాలు ఆ కుటుంబాల విషాదం నింపాయి. భవనాలపై పతంగులు ఎగరవేస్తూ ప్రమాదవశాత్తు కింద పడిపోవడంతో 3 మృతి చెందారు. తెలంగాణలో నిర్మల్, యాదాద్రి రంగారెడ్డి జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకుని నిర్మల్ పట్టణంలోని గుల్జార్ మార్కెట్ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ మహమ్మద్ షఫీ, రెండో కుమారుడు హఫీజ్ తెలంగాణ మైనార్టీ గురుకుల పాఠశాల 6వ తరగతి చదువుతున్నాడు. పండగ సెలవులు కావడంతో ఇంటి వద్ద అతడు బుధవారం మిత్రులతో కలిసి గాలిపటం ఎగరవేసేందుకు భవనంపైకి వెళ్ళాడు. పతంగిని ఎగరవేస్తుండగా అదుపు తప్పి భవనంపై నుంచి కింద పడిపోయాడు. గాయాల పాలైన బాలుని స్థానికుల ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం అమ్మనబోల్లో జూపల్లి నరేందర్ 48 ఏళ్లు సంక్రాంతి సందర్భంగా మంగళవారం డాబాపైకి పతంగం ఎగరవేశాడు. డాబాపైన చుట్టూ రక్షణ గోడ లేకపోవడంతో కింద పడిపోయారు. తీవ్ర గాయాల పాలైన ఆయన కుటుంబ సభ్యులు ఆలేరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. రంగారెడ్డి జిల్లా మీర్పేట కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడకు చెందిన కె మహేష్ యాదవ్ 39 ఏళ్ళు పతంగ ఎగరవేయడానికి మంగళవారం భవనం ఎక్కారు. దాన్ని ఎగరవేస్తూ అదుపు తప్పి భవనంపై నుంచి కింద పడిపోవడంతో ఆయన అక్కడికక్కడే మరణించారు. మరోవైపు చైనా మాంజా దగ్గర రాష్ట్రంలోని ప్రాంతాల్లో పలువురు తీవ్ర గాయాల పాలయ్యారు అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. తెలంగాణలో జరిగినటువంటి ఇష్యూస్.